అవి చూపించు. అవి మమ్మీ ఊరు పోయేటప్పుడు కవర్లు వేసుకుని తినుకుంటూ పోయింది. శనక్కాయలు ఇవి నేను జాగ్రత్తగా దాచిపెట్టాను. నన్ను ఎందుకు తెచ్చుకున్నాను ఇంట్లో పోయి నాన్న? డాక్టర్ గారు వచ్చారు, ఇంట్లోకి పోయినావా? ఇంట్లోకి పోయి ఇవి కనపడితే తెచ్చుకున్నావా? నేను మమ్మీ అని ఊరికి పోతే కవర్లో తెసిపోయింది. ఆ కవర్లో తిని అట్నే ఉంచింది. ఆ కవర్ లాస్ట్ కవర్, ఆ కవర్లో శనక్కాయలు ఉంటే అవి నేను అట్నే పెట్టా. మీకు ఇవ్వకుండా మొన్ననే తాత మీకు ఇవ్వమన్నాడు. నువ్వేమో ఇప్పుడు తెచ్చుకున్నావు శనక్కాయలు. అవి ఒకటే మమ్మీ ఆఖరిసరికి ఆ కవర్లో తీసిపోయి ఉంచుకుందా. వాళ్ళకి మధ్యలో వాళ్ళూరు తీసిపోయి ఆర్ఎంపి చేత ఇంజక్షన్లు చేయించేటప్పటికి ఇంకా శనక్కాయలు కూడా తినే స్టేజీ లేదు. అందుకని పాపం ఆ కవర్లో వేసుకున్న శనక్కాయలు అట్నే ఉన్నాయి. ఆ శనక్కాయలు నేను జాగ్రత్తగా దాచిపెట్టా కవరు. ఇప్పుడు నువ్వు తింటున్నావు నాన్న. అట్లా అక్కడ తింటే నేను మమ్మీ అని జాగ్రత్తగా ఉంచుతా. చూడు అన్ని శనక్కాయలు ఉన్నాయి. ఏం నాన్న? కొత్త కాదు, ఈ మమ్మీ కవర్లో శనక్కాయలు బాగా మన ఇంటికాడ నుంచి బాగున్నప్పుడు తీసిపోయారు. ఆ నైట్ ఇంజక్షన్లు చేయించారు వాళ్ళు. ఆ దెబ్బకి ఇంకా ఇంజక్షన్ రియాక్షన్ వచ్చి ఏడుస్తుంది. గుండె ఆయాసం, గ్యాస్ ట్రబుల్ లాగా గుండె అడావుడు కొట్టుకోవటం, కాళ్ళు చేతులు అదరటం మొత్తం చేసి వాళ్ళు ఏమీ చెప్పలే. ఇంజక్షన్లు చేయించామని చెప్పట్లే హాస్పిటల్లో. అసలు ఆ మాటే చెప్పట్లే. మేము పలానా ఆర్ఎంపీ చేత ఇంజక్షన్లు చేయించాము అనే మాట చెప్పట్లే. ఆ మాట చెప్పినట్టయితే బతికేది మమ్మ. ఆ మాట చెప్పడం మౌనంగా ఉన్నారు. మనమే 3 సంవత్సరాల నుంచి షుగర్ వచ్చింది, ఈరోజు చూపించుకుంటున్నాం, నార్మల్ వచ్చింది ఏ చెబుతున్నాం తప్ప మేము మా ఊరు తీసుకెళ్ళాము, వాడు ఆర్ఎంపీ చేత ఇంజక్షన్లు చేయించాము, 3 ఇంజక్షన్లు నీరసం తగ్గడానికి అని చెప్పట్లే. అది చేయించిన పావు గంటకేగా ఇంకా మమ్మీ ఎగశ్వాస, గ్యాస్ ట్రబుల్, గుండె కొట్టుకోవడం బాగలేక చేతల మీద తీసుకొచ్చింది మన దగ్గరికి.